లక్కీకి మొన్న బతుకమ్మ హాలిడేస్ వచ్చాయన్నమాట. సో, అప్పుడు అందరం కలిసి మా అమ్మగారు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. ఇంచుమించుగా 2 ఇయర్స్ అయిపోయింది. మొన్న సమ్మర్‌లో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక పూట వెళ్ళి వచ్చేసాననమాట. ఎక్కువసేపు ఉండలేదు. ఈసారైతే ఒక 10, 15 డేస్ ఉందామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను. ఇంకా విష్ణుతో కూడా ఫస్ట్ టైం అనమాట ఇన్ని రోజులు ఉండడం. సో, ఎక్సైటింగ్‌గా ఉంది నాకు. ఇంకా మా నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాన్నగారు ఏంటంటే ఎక్కువ ప్రయాణాలు అవి ఇష్టపడరు, చేయలేరనమాట. బాగా పెద్దవాళ్ళు అయిపోయారు కదా! సో, అందుకు కొన్ని రోజులు నువ్వే ఒకసారి వచ్చి వెళ్ళిపోమ్మా అని చాలా సార్లు చెప్పారు. కానీ నాకు అవ్వలేదు. ఫైనల్‌గా ఇవాళైతే కుదిరింది. సో, నేను హ్యాపీగా ఉన్నాననమాట. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నాను, అమ్మ నాన్నల్ని కలుస్తున్నాను అని. ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా కూడా, ఎన్ని బాధ్యతలున్నా కూడా అలా పుట్టింటికి వెళ్ళడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా! మనసంతా కూడా అటువైపు లాగేస్తూ ఉంటుంది. సో, కాచిగూడ రైల్వే స్టేషన్‌కి వెళ్ళి అక్కడైతే ట్రైన్ ఎక్కి ఇంకా వైజాగ్‌లో దిగాము నెక్స్ట్ డే. సో, అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మాది పూసపట్టిరాగ. సో, అక్కడికి వెళ్తున్నాము. నా మొహంలో హ్యాపీనెస్ చూడండి ఎంత కలకల్లాడిపోతుంది కదా! సో, విష్ణు అయితే రాత్రి ఏం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కానీ కొంచెం సేపు అయితే ఏడ్చాడు. సో, ఆ తర్వాత నెమ్మదిగా పడుకోబెట్టేస్తే ఇంకా మార్నింగ్ లేచాడనమాట. ఇంకా మా ఇంటికి వెళ్తున్నానన్న ఆనందం ఇంకా చాలా చాలా బాగుంది. చిన్నప్పుడు రోజులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయన్నమాట ఇలా విండో నుంచి చూస్తూ ఉంటే. మాది ఇక్కడికి కొంచెం దగ్గరలో ఉండే పల్లెటూరు అనమాట. సో, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఇక్కడే ఉంటున్నాము. ఇంటికొచ్చిన వెంటనే మా అమ్మగారు అయితే మంచిగా దిష్టి తీసేశారు. ఇంకా రెడీ అయిపోయి అమ్మ పెట్టిన సాంబార్ ఇడ్లీ అయితే లాగించేస్తున్నాము. సో, అమ్మ చేసిన వంట కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. నాకు వంటలు రావని కాదు, కానీ అమ్మ చేసి పెడితే ఆ ఆనందం వేరు కదా! ఏం చేసినా కూడా ఇంకా రుచిగానే ఉంటుంది. పెళ్ళికి ముందైతే వంకలు పెట్టేదాన్ని, అది బాలేదు, ఇది బాలేదని. వన్స్ పెళ్ళయి వేరేగా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాల్యూ ఏంటో అర్థమైంది. సో, ఇప్పుడు అమ్మ ఏం పెట్టినా అసలు కాదనకుండా తింటాననమాట. ఇంకా లక్కీ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ పక్కనే ఉండేవాళ్ళు నెమలిని అయితే పెంచుకుంటున్నారట. సో, దాన్ని చూసి మా వాడైతే గోల గోల అనమాట. అరుపులు అరుపులు. కాకులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఎగురుతూ ఉంటే వాడు ఆనందం చూడాలి అసలు. మాకు పావురాలు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో. కాకులు అయితే కనిపించవు. ఇక్కడ కాకులు చూసి వాడు ఏంటో కొత్తగా ఉందన్నమాట వాడికి. ఇంకా నాన్న అప్పుడే గుడికి గట్ట వెళ్ళి వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా విష్ణుతో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోస్ అయితే ఇక నుంచి వీలైనప్పుడల్లా చిన్న చిన్న షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మా ఇంటికి వెళ్ళినవి.